రీసెంట్గా నేను ఒక న్యూస్ ఆర్టికల్ చూసా. దాంట్లో ఏముందంటే స్పేస్ ఎక్స్ తాలూకా స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఉంది కదా, దాని తాలూ డివైజెస్ అనేవి ఇండియాలో ఎయిర్టెల్ అండ్ రిలయన్స్ జియో స్టోర్స్లో అమ్ముతారని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ నేను చూసా. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ట్రై ఇప్పుడు కూడాను స్పేస్ ఎక్స్ తాలూకా స్టార్ లింక్కి ఇండియాలో అప్రూవల్ ఇవ్వలేదు. అంటే అప్రూవల్ ఇవ్వని ఒక నెట్వర్క్ని ఇండియాలో వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు ఎలా ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ అనేవారు వాళ్ళతో టైఅప్ అయ్యారనే విషయం నాకు అర్థం కావట్లేదు. నేను అనుకున్నది ఏంటంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఆ డివైజెస్ని ఇక్కడ అనాథరైజ్డ్గా అమ్మడం, అది జరిగే పని కాదు, ఎందుకంటే ట్రై అప్రూవల్ లేదు కాబట్టి. సెకండ్ ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్కి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి కొన్ని మీటింగ్స్ అయినాయి. ఆ మీటింగ్స్ అయిన తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు స్టార్ లింక్ ఇండియాలో ట్రై అప్రూవ్ చేసినట్టు. కానీ జియో అండ్ ఎయిర్టెల్ కొన్నారని అంటే గవర్నమెంట్ తరఫున ఏదో ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఈ 2 కంపెనీలకి లీక్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఓకే.